Okay, guys. Yeah, good morning. So, welcome back. So, today మనము ఇంకా కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రీవియస్ క్లాస్. ఓకే. సో, ఏంటి అంటే మనం నిన్న ఫర్ లూప్ చూసాము. సో, ఇప్పుడు వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ చూద్దామన్నమాట. సో, నిన్న ఫర్ లూప్ అంటే ఏం లేదు. సో, అంటే ఫర్ లూప్ అనే కాదు, నార్మల్‌గా లూప్స్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని రిపీటెడ్‌గా ప్రింట్ చేయడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే. సో, అందులో మనకి నార్మల్‌గా ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు నార్మల్‌గా ఉంటాయి. ఓకే. సో, నిన్న ఫర్ లూప్ చూసాము. సో, అది ఒక స్టేట్‌మెంట్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేసుకోవడానికి హెల్ప్ అయిందనమాట నిన్న ఫర్ లూప్. సో, అలానే ఇప్పుడు మనము వైల్ లూప్ గురించి చూద్దాము. ఓకే. వైల్. సో, ఈ వైల్ లూప్ కూడా మనకి అంతే. సో, కాకపోతే ఇది ఏం చేస్తుంది అంటే మనకి అంటిల్ అన్లెస్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఇది లూప్ అవుతూనే ఉంటదనమాట. ఓకే. సో, మనకి మెయిన్‌గా ఆహ్, ఇది కూడా సేమ్ మనకి ఫర్ లూప్ లాగానే బట్ దేర్ ఈస్ ఏ బిట్ డిఫరెన్స్. స్మాల్ డిఫరెన్స్ ఉందనమాట. సో, బట్ బిఫోర్ గోయింగ్ టు సీ దట్ ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ వైల్ లూప్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నంబర్స్ ఉన్నాయనుకో. సో, మనము ఆహ్, ఓకే. ఓకే. నంబర్ ఉందనుకో ఒక నంబరు. ఓకే. సో, నంబర్ 1 నుంచి మనం 10 వరకు ప్రింట్ చేయాలనుకోండి ఏదైనా లైక్ 1, 2, 3, 4, 5 ఇలా 1-10 వరకు మనం ప్రింట్ చేయాలి నంబర్స్ సేమ్. ఓకే. సో, దానికోసం మనం ఇలా ఇనిషియలైజేషన్ ఫస్ట్ బయట చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వైల్ కోసం. ఓకే. చేసేసుకొని ఇక్కడ వైల్ అని చెప్పేసి అది వైల్ అనేది ఒక కీవర్డ్. ఓకే. మనకి అంటే అది లూప్ యొక్క కీవర్డ్ అనమాట జావా స్క్రిప్ట్‌ని. సో, ఇక్కడ నంబర్ అనేది సో, లైక్ యూ నో లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉన్నంత వరకి. సో, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉన్నంత వరకి మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ప్రింట్ అవుతదనమాట. ఓకే. సో, అలానే మనం ఇక్కడ కొద్దిగా ఏం చేయాలంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనమాట వైల్ లూప్‌తో. సో, ఇక్కడ మనం ఇంక్రిమెంట్ పెట్టకపోయినట్లయితే సో, అది ఇన్ఫినైట్ లూప్ కిందకెళ్ళిపోతది. ఇన్ఫినైట్ లూప్ కిందకెళ్ళిపోయి మనకి ఏమవుతదంటే ల్యాప్‌టాప్ హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, కొద్దిగా వైల్ లూప్‌తో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇదే నంబర్‌ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదిగోండి చూసారా? సో, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 10 వరకు మనకి ప్రింట్ అయిపోయిందనమాట. సో, సేమ్ మనకి వైల్ లూప్ కూడా మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని రిపీటెడ్‌గా ప్రింట్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఇక్కడ కూడా మనం నిన్న అనుకున్నట్టు ఈ రామ కోడ్‌ని ప్రింట్ చేయాలనుకోండి. ఇప్పుడు 10 టైమ్స్ చేసాం. ఓకే. అంటే ఇప్పుడు 10 టైమ్స్ అని చెప్పి రాసా. సో, చూస్తా అండి ఇక్కడ సీ వచ్చిందా? 10 టైమ్స్. సో, సేమ్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని అది రిపీటెడ్‌గా ప్రింట్ చేస్తా ఉంటది. ఓకే. బట్ మనకి వైల్ లూప్‌కి, ఫర్ లూప్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో, సార్ ఏదైనా అది బానే చేస్తుంది కదా! అంటే, యెస్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఏంటి అంటే, సో, వైల్ లూప్ అనేది మనకి ఏదైనా స్పెసిఫిక్ లెంత్ తెలియనప్పుడు, సో, మనకి ఫర్దర్‌గా ఉంటుందనమాట. మనకి అరేస్‌లో గానీ, లేదు అంటే స్ట్రింగ్స్‌లో గానీ, మనకి లెన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో, దాని యొక్క లెంత్ తెలియనప్పుడు గానీ, స్పెసిఫిక్‌గా ఒకదాన్ని బేస్ చేసుకోకుండా మనకొక లూప్ అంటిల్ అన్లెస్ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకి రన్ అవ్వాలి అనుకుంటే వైల్ లూప్ వాడతాం మనం. ఫర్ లూప్ అనేది మనం ఎప్పుడు వాడొచ్చు అంటే, మనకి ఒక స్పెసిఫిక్ లెంత్ తెలిసినప్పుడు, స్పెసిఫిక్‌గా మనకి ఒక నంబర్ వరకి రన్ చేయాలి అని అనుకుంటే, మనము ఈ ఫర్ లూప్ అనేది వాడుకోవచ్చనమాట. ఓకే. ఇది లైక్ ఎ నోన్ అంటే సంథింగ్ మనకి ఏదైనా తెలిసిన ఆహ్, అంటే ఒక నంబర్ వరకి 100 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే ఫర్ లూప్ డైరెక్ట్‌గా వాడుకోవచ్చు. ఎందుకంటే అది 100 టైమ్స్ అని మనం స్పెసిఫిక్‌గా చెప్తున్నాము. కాబట్టి ఫర్ లూప్ వాడుకోవచ్చు. మనకి ఇన్ కేస్ 100 టైమ్స్ అని తెలీదు. లైక్ అంటిల్ అన్లెస్ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు రన్ అవ్వాలి అనుకుంటే వైల్ లూప్ వాడుకోవచ్చనమాట. అలా ఉంటుంది. అంటే మనకు తెలీదు అది ఎన్ని సార్లు రన్ అవ్వాలో తెలీదు. తెలియనప్పుడు మనము వైల్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకేనా? సో, అలా ఉంటుంది. ఈ వైల్, ఫర్ లూప్‌కి డిఫరెన్స్. ఓకే. సో, ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి నార్మల్‌గా డూ వైల్. సో, ఇది డూ వైల్ అంటే మనకి ఫస్ట్ ఒక థింగ్ చేస్తది. ఒక ఆపరేషన్ చేస్తది. తర్వాత కండిషన్‌ని చెక్ చేస్తదనమాట. ఓకే. సో, దానికోసం మనకిక్కడ ఇది డూ వైల్ పెట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ డూ అని చెప్పేసి చేయాలి. డూ అంటే నార్మల్ మీనింగ్ ఏంటి? ఏదో ఒకటి చేయాలి. సో, కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సేమ్ ఒక నంబర్‌ని నమ్ అనుకోండి. సో, ఇది 1
1 నుంచి స్టార్ట్ అయింది. సో, ఇక్కడ సమ్ ప్రింట్ చేయి. కన్సోల్.లాగ్ ఓకే. కన్సోల్.లాగ్ అంటే ప్రింట్ చేయడానికి కన్సోల్.లాగ్ తీసేసుకొని ఈ నమ్‌ని ప్లస్ ఇక్కడ పైనున్న రామ్‌కోటి అనే వేరియబుల్‌ని తీసేసుకో. ఓకే. డన్. ఓకే. సో, అలానే మనకి ఇంక్రిమెంట్ ఇక్కడే అవుతాయన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే ఇంక్రిమెంట్ అవుతుంది. సో, ఇది ఇంక్రిమెంట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే కండిషన్ చెక్ చేస్తామన్నమాట. వైల్ అని చెప్పేసి కండిషన్ చెక్ చేసి చూస్తుందన్నమాట. ఇది నమ్ అనేది అంటిల్ అన్లెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉన్నంత వరకే అనుకోండి. సో, 10 అంటే 10 వరకి. లైక్ 1-10 వరకి. సో, ఒకసారి మనం రన్ చేస్తే వచ్చిందా? సో, ఇలా ఉంటుందన్నమాట మనకి. ఓకే. సో, లేదు అంటే ఇక్కడ నువ్వు 100 టైమ్స్ అంటే సేమ్ మళ్ళీ 100 టైమ్స్‌కి వచ్చేస్తాయన్నమాట. ఓకే. సో, ఇది మళ్ళీ నార్మల్‌గా వైల్‌కి, డూ వైల్‌కి డిఫరెన్స్ చూస్తే వైల్ అనేదేమో నార్మల్‌గా అంటిల్ అన్లెస్ సమ్ స్పెసిఫిక్ కండిషన్ బేస్ చేసుకొని రన్ అవుతది. బట్ డూ వైల్ అనేది మాత్రం సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఇది కూడా అంతే. బట్ ఇది ఫస్ట్ ఒక ఆపరేషన్‌ని పర్ఫార్మ్ చేస్తది. తర్వాత కండిషన్‌ని చెక్ చేస్తదన్నమాట. ఓకే. సో, అలా మనకి ఈ కండిషన్ అంటిల్ అన్లెస్ ట్రూ ఉన్నంత వరకు ఫస్ట్ ఆపరేషన్ చేసి తర్వాత కండిషన్స్‌ని చూసుకుంటూ ఎళ్తది అన్నమాట. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క లూప్స్. 3 డిఫరెంట్ లూప్స్. ఓకే. సో, యాహ్! అండ్ తర్వాత మనకి ఈ స్కోప్స్ అనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసి స్కోప్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో, ఈ స్కోప్స్ వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంటు. అంటే మనకి ఈ వేరియబుల్ స్కోప్స్ అంటే వేరియబుల్స్ ఏ లొకేషన్స్‌లో ఉన్నాయి అనేది స్కోప్స్ నార్మల్‌గా. వేరియబుల్స్ అంటే ఇవే ఉన్నాయి గదా! యెస్. వీటి యొక్క ప్లేస్ ఎక్కడ, అంటే దాని యొక్క అవైలబిలిటీ ఏంటి అనేది చెప్పేది స్కోప్స్ అన్నమాట. ఓకేనా? సో, మనకి మెయిన్‌గా ఏంటి అంటే ఆహ్, లైక్ 3 డిఫరెంట్ స్కోప్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఒకటొచ్చేసి గ్లోబల్ స్కోపు. ఓకే. సో, ఈ గ్లోబల్ స్కోప్ వచ్చేసి ఒకటి. రెండోదొచ్చేసి బ్లాక్ స్కోపు. ఓకే. సో, మూడోదొచ్చేసి ఫంక్షన్ స్కోప్ అని ఉంటుంది. ఆర్ లైక్ లోకల్ స్కోప్. లోకల్ స్కోప్ అని అనుకోవచ్చు. ఓకే. సో, నార్మల్‌గా ఇవి ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనకు ఒక్కో దాని గురించి డిఫరెన్స్ చూద్దాం. ఓకే. సో, నార్మల్‌గా గ్లోబల్ స్కోప్ అనేది గ్లోబల్‌గా అవైలబిలిటీ అనేది ఉంటదన్నమాట. ఓకేనా? గ్లోబల్‌గా అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో, లైక్ గ్లోబల్‌గా అంటే మనము ఇప్పుడు ఇది రామకోట అనుకోండి. ఇది ఎగ్జాంపుల్ కింద ఈ ఈ వేరియబుల్. ఓకే. సో, ఈ వేరియబుల్‌ని నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేశా కదా! సో, ఇక్కడ ఇనిషియలైజ్ చేసిన తర్వాత నేను ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవెన్ లైక్ ఇక్కడ ఒక లెట్ లైక్ ఒక నేమ్ ఉందనుకోండి. ఓకే. సో, టెకీ ఇన్ తెలుగు అనుకుని రాసుకున్నా. ఓకే. సో, ఇప్పుడు ఈ నేమ్‌ని నేను ఇలా డైరెక్ట్‌గా అసైన్ చేశా గదా! సో, ఇలా క్రియేట్ చేశా కదా! ఒక వేరియబుల్. సో, వేరియబుల్‌ని మనము ఎక్కడైనా త్రూ ఔట్ ది ఫైల్ ఎక్కడైనా నేను యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఎక్కడైనా ఈవెన్ ఇప్పుడు నేను ఇక్కడొచ్చేసి ఇప్పుడు ఆ కన్సోల్.లాగ్ అని చెప్పేసి నేమ్ అని ప్రింట్ చేశాననుకో, సో, సేమ్ మనకి అదే టెకీ ఇన్ తెలుగు వస్తుందా? సో, దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ నేను 153 దగ్గర యాక్సెస్ చేస్తున్నా. నేను ఇనిషియలైజ్ చేసిందేమో టాప్‌లో. ఇక్కడ లైన్ నంబర్ 10లో. ఓకే. సో, దీని మీనింగ్ ఏంటి అంటే ఇది గ్లోబల్ స్కోప్‌లో ఉందన్నమాట. సో, లైక్ గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి అంటే అన్నిటికి గ్లోబల్‌గా అవైలబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఇది మనకి నార్మల్‌గా ఏదైనా కానీ ఇక్కడ ఈ వేరియబుల్ ఒకటే కాదు. మనం ఏదైనా గాని ఇలా డైరెక్ట్‌గా అసైన్ చేసామనుకోండి. లైక్ సమ్ కైండ్ ఆఫ్ నంబర్ గూడా ఉందనుకోండి. సో, లైక్ మనము ఏదైనా ప్రైస్ ఉంది. ఓకే. సో, లైక్ 250. సో, ఇది గూడా మనము ఇప్పుడు గ్లోబల్‌గా అవైలబిలిటీ అనమాట. అంటే అన్నిటికి అవైలబుల్ ఉంటుంది. ఓకే. దీన్ని మనము ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇలా డైరెక్ట్‌గా ఉంటే మనము దీన్ని గ్లోబల్ స్కోప్ అంటారు. ఈ వేరియబుల్ అనేది గ్లోబల్ స్కోప్‌లో ఉంది. ఈవెన్ రామకోటి కూడా. సో, ఇట్లా డైరెక్ట్‌గా ఏమీ మనము పెట్టకుండా అంటే దీన్ని కర్లీ బ్రేసెస్‌తో గానీ వితౌట్ ఎనీ పారెంథసిస్‌తో గానీ ఇలా పెట్టినట్లయితే ఇది నార్మల్‌గా గ్లోబల్ స్కోప్ కిందకి వస్తదనమాట. ఓకే. సో, అది నార్మల్‌గా ఉండే ఈ యొక్క గ్లోబల్ స్కోప్. సో, యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ అనమాట. ఓకే. సో, లైక్ ఇది.
ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ స్కోప్. సో, బ్లాక్ స్కోప్ అంటే ఏం లేదు. సో, మనం ఏవైతే స్కోప్స్‌ని ఇలా అంటే ఏవైతే వేరియబుల్స్‌ని ఒక బ్లాక్‌లో అసైన్ చేస్తామో, సో, బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ లైక్ కర్లీ బ్రేసెస్ మధ్యలో మనము ఫర్ లూప్‌కి చూసాము, లైక్ ఇఫ్ కండిషన్‌కి చూసాము. సో, దోస్ ఆర్ కమ్స్ అండర్ బ్లాక్ స్కోప్ అనమాట. లైక్ ఇఫ్ ఉందనుకో, ఇఫ్ ఓకే. ఇప్పుడు ఇదొక ట్రూ కండిషన్ అయిందనుకోండి. సో, మనం అనుకున్నాం కదా! ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అని నార్మల్‌గా. సో, యాహ్! ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఈ అంటే లైక్ బ్లాక్ స్కోప్ కింద కూడా అనుకోవచ్చు. ఇందులో ఏదైతే రాసుకుంటామో వేరియబుల్స్ దోస్ ఆర్ కమ్స్ అండర్ బ్లాక్ స్కోప్. ఓకే. సో, సేమ్ అప్లైస్ ఓవర్ హియర్. మనం దానికంటే ముందుగా ఇక్కడ ఇక్కడ చూద్దాం. ఇలా కూడా రాసుకోవచ్చు బ్లాక్ స్కోప్‌ని. ఓకే. సో, ఇప్పుడు మనము ఈ వితిన్ ద కర్లీ బ్రేసెస్ ఈ వితిన్ ద కర్లీ బ్రేసెస్ నేను ఏదైనా రాసాను అనుకోండి. సో, దోస్ ఆర్ కమ్స్ అండర్ ఏదైనా అంటే లైక్ ఎనీ వేరియబుల్స్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ ఇఫ్ ఐ రైట్ సో, ఓకే. దోస్ ఆర్ కమ్స్ అండర్ బ్లాక్ స్కోప్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో, మనము కాన్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సారీ. లెట్ ఇదే నేమ్ అనుకోండి. సో, నేమ్ అంటే ఇక్కడ నేను ఆల్రెడీ రాసాను. సో, ఇక్కడ కూడా సేమ్ నేను ఓకే. సో, మళ్ళీ రాస్తున్నాను అనమాట. ద టెకీ అని చెప్పి రాయండి. సో, ఇప్పుడు మనము దీన్ని గనుక కన్సోల్ లాగ్ చేస్తే ఇఫ్ ఐ డూ కన్సోల్ డాట్ లాగ్ ఓకే. ద నేమ్ ఇప్పుడు మనకి ఏమవుతది అంటే ఓకే. ఇక్కడ మనం ఆల్రెడీ రాసాము. బట్ ఇక్కడ కూడా మనం అదే రాసాము. బట్ మనకేం ఎర్రర్ రాదు. అదే మనం ప్రీవియస్‌గా చూస్తే ఎర్రర్ వచ్చుండే. రైట్. ఇదిగోండి ద టెకీ ఇన్ తెలుగు. ఓకే. ఇది. అవునా? సో, ఇప్పుడు ఇన్ కేస్ ఇదే నేను తీసుకపోయి మళ్ళీ ఒకసారి లెట్ నేమ్ అని చెప్పి రాస్తున్నా. ఓకే. సో, ద జావా స్క్రిప్ట్ ఏదో ఒకటి ద జేఎస్ సిరీస్. ఓకే. నేను ఇక్కడ ద జేఎస్ సిరీస్ అని చెప్పి రాసా. ఇక్కడేమో పైన రాస్తేనేమో మనకి సేమ్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ చూస్తే కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ నేమ్ అని చెప్పేసి ఆల్రెడీ వస్తుంది. ఇక్కడ. బట్ అదే ఈ స్కోప్ లోపల రాస్తే మనకేం ఎర్రర్ రావట్లేదు. సేమ్ నేమ్‌తో సేమ్ ఇదే నేమ్ వేరియబుల్‌తో నేను ఇక్కడ రాసాను. బట్ స్టిల్ ఇట్స్ నాట్ గివింగ్ మీ ఎనీ ఎర్రర్. ఇవ్వదు. ఎందుకు అంటే ఈ బ్లాక్ స్కోప్ అనేది సెపరేట్ మెమరీలో స్టోర్ అవుతాయన్నమాట మనకి ఇంటర్నల్‌గా. ఓకే. సో, దానివల్ల ఈ గ్లోబల్ స్కోప్ అనేది సెపరేటు ఒక స్కోప్ అంటే దీని ప్లేస్ అనేది సెపరేటు, దీని మెమరీ అనేది సెపరేటు. ఈ యొక్క బ్లాక్ స్కోప్ యొక్క మెమరీ అనేది సెపరేట్‌గా ఉంటుందన్నమాట. సో, లైక్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కింద నేను ఒక లైక్ చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇప్పుడు మనకి ఒక పెద్ద మెమరీ లొకేషన్ ఉంటదనమాట. ఓకే. సో, ఇదంతా మన ఫైల్ యొక్క మెమరీ. ఇంటర్నల్‌గా ఫైల్స్‌కి మెమరీ ఉంటుంది. ఓకే. ఈ మన ఫైల్‌కి మెమరీ. ఎందుకంటే ఈ డేటాని ఇందులో స్టోర్ చేసుకుంటుంది కాబట్టి సో, ఆ మెమరీ అనేది ఉండాలి. సో, ఇదంతా గ్లోబల్ స్కోప్ కిందకొస్తదనమాట. గ్లోబల్. ఓకే. ఇదంతా గ్లోబల్ స్కోప్. సో దట్ మనం ఎక్కడున్నా గాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, మనము ఒక ఇంకొక బాక్స్ అనుకోవచ్చు. సో, ఈ బాక్స్ ఏంటిదంటే బ్లాక్ స్కోప్ కిందకొస్తది. ఈ ఈ ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ రాసుకున్నామో దిస్ ఈజ్ కమ్స్ అండర్ ఇది బ్లాక్ స్కోప్ అనమాట. ఓకే. బ్లాక్ అంటే బ్లాక్ స్కోప్. సో, ఇప్పుడు ఇక్కడేమో మనకి నేమ్ సెపరేట్‌గా ఇక్కడ ఉంటది. సో, ఇది నేమ్ అనే వేరియబుల్ ఇక్కడ. ఓకే. అండ్ ప్రైస్ అని ఇక్కడే ఉంటుంది. సో, నేము, ప్రైస్ అండ్ ఇంకేమున్నాయి? సో, ఇక్కడ నార్మల్ కింద రామకోటి ఇవన్నీ ఈ రామకోటి అనేది దీని కిందకి వస్తాయన్నమాట. గ్లోబల్ స్కోప్ కిందకి. సో, ఇప్పుడు మనం బ్లాక్ స్కోప్ అని చెప్పి కర్లీ బ్రేసెస్‌లో రాసాం గదా! సో, ఇది మనకి నేమ్ అనేది సెపరేట్‌గా క్రియేట్ అవుతదన్నమాట. దీనికి సెపరేట్‌గా ఒక మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతది ఇంటర్నల్‌గా. సో దట్ ఇక్కడున్న నేమ్‌కి సెపరేట్ వాల్యూ, ఇక్కడున్న నేమ్‌కి సెపరేట్ వాల్యూ మనం అసైన్ జేసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకి ఎర్రర్ రావట్లేదు. సో దట్ దీని స్కోప్ అంటే దీని యొక్క ప్లేస్ వేరు. దీని యొక్క ప్లేస్ అనేది వేరన్నమాట. సో, అందువల్ల మనం ఇక్కడ నువ్వేం రాసుకున్నా సేమ్ నేమ్ ఇక్కడ నువ్వు సేమ్ మళ్ళీ ప్రైస్ అని చెప్పి రాసినా గానీ, మనకి ఎర్రర్ రాదు. ఓకే. ఈవెన్ 200 అని చెప్పి రాసినా గానీ ఎర్రర్ రాదు. అదే నువ్వు తీసుకపోయి ఇక్కడ ప్రైస్ అని చెప్పి రాయి మళ్ళీ. ఎర్రర్ వస్తది అప్పుడు. వచ్చిందా? ఇక్కడ ఎర్రర్ వస్తది. ఈవెన్ 200 అని కాదు నువ్వు 400 అని పెట్టినా ఎర్రరే వస్తది. ఎందుకంటే ఈ స్కోప్‌లో ఆల్రెడీ అంటే గ్లోబల్ స్కోప్‌లో మనకి ఆల్రెడీ ఉందన్నమాట. ఓకే. ఇక్కడ ఆల్రెడీ గ్లోబల్ స్కోప్‌లో ఈ ప్రైస్ అనే వేరియబుల్ ఉండడం ద్వారా మనకి ఇది ఎర్రర్ వస్తుంది. ఓకే. దిస్ ఈస్ ఫైన్. అలానే మనము ఇక్కడ ఇన్ కేస్
ఇక్కడ గూడా మనం లెట్ ప్రైస్ అని చెప్పి రాసామనుకో అప్పుడు గూడా ఎర్రర్ వస్తది. ఓకే. ఎందుకు అంటే ఈ వితిన్ ద బ్లాక్‌లో మళ్ళీ ప్రైస్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ ప్రైస్ ఉంది. మళ్ళీ ప్రైస్ అని చెప్పి రాసినామనుకో మళ్ళీ ఎర్రర్ వస్తది. అరే సామి అక్కడ ఆల్రెడీ ఉంది. నువ్వు మళ్ళీ ఎందుకు డిక్లేర్ చేస్తున్నావు అని చెప్పేసి మనకి ఎర్రర్ వస్తదనమాట సేమ్. ఓకే. సో, ఈ ప్రైస్ అనేది. సో, ఇలా మనకి నార్మల్‌గా ఒక దాంట్లో అంటే ఏదైనా వేరియబుల్ అవైలబిలిటీ ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో అవైలబిలిటీ స్పేస్ ఇక్కడ అవైలబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మనము మళ్ళీ ఒక వేరియబుల్ మళ్ళీ సేమ్ నేమ్‌తో కనుక రాసినట్లయితే అది ఎర్రర్ కిందకొస్తది. అంటే ఆల్రెడీ డిక్లేర్ చేసినాం కాబట్టి ఎర్రర్ చూపిస్తదనమాట. ఇన్ కేస్ లేకపోతే ఏం కాదు. ఉంటే మాత్రం సేమ్ ఇలా ఇందాక చూపెట్టినట్టు ఎర్రర్ చూపిస్తది. బట్ బ్లాక్ స్కోప్‌కి ఉండే స్పేస్ వేరు. అంటే ఆ మెమరీ వేరు. గ్లోబల్ స్కోప్‌కి ఉండే మెమరీ అనేది వేరన్నమాట. ఓకే. సో, ఇది మనకుండే థింగ్స్. ఓకే. సో, ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఓకే. ఇది బ్లాక్ స్కోప్, ఇది గ్లోబల్ స్కోప్. లోకల్ స్కోప్ అంటే ఏం లేదు. వితిన్ ద ఈ మనకి బ్లాక్ స్కోప్‌లో ఏదైనా యాక్సెస్ చేసుకోవాలంటే వితిన్ ద ఈ బ్లాక్‌లోనే మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ కమ్స్ అండర్ లోకల్ స్కోప్ అనమాట. ఓకే. సో, అది. ఇంకోటి ఇక్కడే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ప్రైస్ ఇప్పుడు 200 ఉంది. ఇక్కడేమో 250 ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు నేను ప్రైస్‌ని యాక్సెస్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ప్రైస్. ఓకే. సో, ఇక్కడ లైక్ బిర్యానీ ప్రైస్ అనుకోండి ఎగ్జాంపుల్ కింద. సో, దాన్ని బిర్యానీ ప్రైస్ అని చెప్పి రాసేసుకొని ఓకే. సో, అది ప్రైస్ అని చెప్పి ఆ ప్రైస్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనకి బిర్యానీ ప్రైస్ 200 వచ్చిందా? యెస్. వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ 200ని ఇక్కడి నుంచి తీసేస్తున్నా. ఇక్కడి నుంచి తీసేస్తున్నా. సో థట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రైస్ అనేది లేదు. ఓకే. ఈ ప్రైస్ అనేది లేదు అన్నమాట. సో థట్ ఇప్పుడు ఏమవుతది అంటే మనకి ఇక్కడ ప్రైస్ అని చెప్పి రాయడం ద్వారా ఏమవుతది అంటే సో ఇది పోయి ఇక్కడున్న 250ని తీసుకొని వస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ చూస్తే ఇదిగో 250 అది ఎందుకు? అలా ఎలా అవుతుంది? అసలు ఎందుకు అలా ఎలా అవుతుంది? అసలు ఏమైతుంది? అని చూస్తే సో, యాహ్! ఇక్కడ ఆల్వేస్ రిమెంబర్ గ్లోబల్ స్కోప్ అనేది ఆల్వేస్ పేరెంట్ కిందకి వస్తదనమాట. గ్లోబల్ స్కోప్ అనేది ఆల్వేస్ కమ్స్ అండర్ పేరెంట్ స్కోప్. ఓకే. ఓకే. ఇది పోయినట్టుంది. దట్స్ ఫైన్. మళ్ళీ ఒకసారి రాసుకుందాం. సో, ఇలా ఉందనుకోండి. సో, ఇక్కడ బ్లాక్ స్కోప్‌లో మనకి ఇన్ కేస్ ఇది చిల్డ్రన్ స్కోప్ అవుతది. బ్లాక్ స్కోప్ అనేది చైల్డ్ కిందకి వస్తది. ఈ గ్లోబల్ స్కోప్ అనేది పేరెంట్ కిందకి వస్తది. ఎగ్జాంపుల్ కింద అలా చూసుకుంటే. సో, ఇక్కడ బ్లాక్ స్కోప్‌లో కనుక మనకి ఒక వేరియబుల్ లేనట్లయితే ఓకేనా? బ్లాక్ స్కోప్‌లో ఒక వేరియబుల్ కనుక లేనట్లయితే ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రైస్ అనేది ఇక్కడ లేదు. ఇందాక మనం తీసేసాం. ఈ ప్రైస్ అనేది ఇందాక ఉండే 200 అని జస్ట్ తీసేసాం గదా! సో, తీసేసిన తర్వాత మనము సేమ్ ప్రైస్ అని చెప్పి రాసాము. ప్రైస్ అనేది ఇక్కడ పేరెంట్ దగ్గర ఉంది. ఒక ప్రైస్ అనే వేరియబుల్ పేరెంట్ దగ్గర ఉంది. సో దట్ ఇక్కడ ఏం చేస్తదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేరియబుల్ తన దగ్గర ఉందా లేదా చూసుకుంటదనమాట. ఓకే. తన దగ్గర ఈ ప్రైస్ అనే వేరియబుల్ ఉందా లేదా చూసుకుంటది. ఈ వితిన్ ద స్పేస్‌లో. ఓకే. అది ఉంది అనుకోండి. ఇక్కడ నుంచే తీసేసుకొని ప్రింట్ చేస్తది. మనకి ఇందాక ప్రింట్ చేసినట్టు 200 ఇందాక 200 వచ్చుండే గదా! అది. సో, ఆ స్కోప్‌లోనే ఉంటే 200 వచ్చేసి తీసుకుంటదనమాట. ఓకే. సో, అది ఇన్ కేస్ ఇక్కడ లేదు. ఇప్పుడు ఇందాక ఇది లేదు. అంటే మనం తీసేసాం. సో, కాబట్టి ఇది ఏం చేస్తదంటే పేరెంట్ స్కోప్‌లో చూస్తది. ఏదైనా ఉందా? ఈ ప్రైస్ అనే వేరియబుల్‌తో ఇంకేదన్నా పేరెంట్ దగ్గర నేము, ఇక్కడ ప్రైస్ ఇంకేదన్నా ఉందా లేదా చెక్ చేస్తది. సో దట్ ఇక్కడ ప్రైస్‌కి ఇక్కడున్న వేరియబుల్‌కి మ్యాచ్ అయితుంది. సో, కాబట్టి ఇది తీసుకొని ప్రింట్ చేస్తదనమాట. ఓకే. ఇక్కడ చూసారా? అది. లేదు ఇక్కడ నేను మళ్ళీ ప్రైస్ ఇక్కడ రాసాననుకోండి. లెట్స్ టేక్ ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నా ఇక్కడ ఒకసారి. ప్రైస్ ఇక్కడ 500 అని చెప్పి రాసా అనుకో. సో, ఫస్ట్ ఇది ఇక్కడ ఉన్న దాన్నే తీసుకుంటది. మళ్ళీ పేరెంట్ దగ్గర ఎళ్ళదు. ఇది లైక్ మనలాగానే అనమాట. సో, ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుంటే సో, మన దగ్గర డబ్బులున్నాయనుకోండి. సో, మన దగ్గర లైక్ సరే అదే 500 ఉన్నాయి. ఓకే. 500 ఉన్నాయి. ఉంటే మనం ఏం చేస్తాం మంచిగా మనం ఏదో దానికి ఖర్చు పెట్టుకుంటాం. లైక్ బిర్యానీ తినడమో, బయటికెళ్ళడమో, సో, ఫ్రెండ్స్‌తో ఏదో ఒక లైక్ చిల్ అవ్వడమో 500తో ఉంటాయి. అవునా? ఇన్ కేస్ మన దగ్గర 500 అయిపోయినాయి. మన దగ్గర ఇవి అయిపోయినాయి లేవు. ఇవి ఓవర్ క్లోజ్ అయిపోయినాయి అనుకోండి. సో, అప్పుడేం చేస్తాం మన పేరెంట్ దగ్గర నుంచి పోయి అడుగుతాం. నాన్న అట్‌లీస్ట్ ఒక 200, 300 ఇవ్వవా అని చెప్పేసి. అవునా?
సేమ్ ఇక్కడ కూడా ఉన్నప్పుడు ఇందులో ఉన్నది వాడుకుంటదనమాట అది వేరియబుల్. ఈ స్కోప్‌లో, ఈ బ్లాక్ స్కోప్‌లో. ఓకే. సో, లేవు అనుకోండి పేరెంట్ దగ్గర నుంచి తెచ్చుకోండి. సో, ఇక్కడ పేరెంట్ అనేది ఇక్కడ ఈ గ్లోబల్ స్కోప్ అన్నమాట. సో దట్ ఇక్కడ తెచ్చుకోండి. ఇప్పుడు మనకి 500 అయిపోయి మనకి 250 వస్తాయన్నమాట. అవి అయిపోయినాయి ఆల్రెడీ 500 అయిపోయింది మనలాగానే. సో, మనం ఖర్చు పెట్టేసాం. ఖర్చు పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? మన పేరెంట్స్ దగ్గరెళ్ళి మనకి 250 కావాలి అని చెప్పేసి అంటే 250 మన పేరెంట్ అది మన డ్యాడీ ఇచ్చారన్నమాట. సో, అందుకు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం 250. ఎందుకంటే ఇక్కడ అయిపోయింది లేదన్నమాట. సో, అది మనకి నార్మల్‌గా ఉండే ఈ యొక్క గ్లోబల్ స్కోప్‌కి, బ్లాక్ స్కోప్‌కి డిఫరెన్స్. ఇంకొకటి ఏంటి అంటే మనము ఇన్ కేస్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఇక్కడ ప్రైస్ లేదు. ఈడ ప్రైస్ తీసేసా. ఇప్పుడు పేరెంట్ దగ్గర కూడా ఏం లేవు. అప్పుడు ఎర్రర్ వస్తది మనకి. ఈ ప్రైస్ ఈస్ నాట్ డిఫైన్ అని చెప్పేసి ఎర్రర్ వస్తదనమాట. ఇది. ఓకే. సో, ద ప్రైస్ ఈస్ నాట్ డిఫైన్ అంటే లేదు. మనం అసలు డిఫైన్ చేయలేదు. ఓకే. అది మ్యాటర్. సో, ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ప్రైస్ ఉందనుకోండి. జస్ట్ లైక్ థాట్. ఓకే. ప్రైస్ ఇక్కడ ఉంది. ఓకే. ఈ ప్రైస్ వచ్చేసి మనకి లైక్ 500 ఉందనుకోండి. సో, ఇప్పుడు ప్రైస్ వస్తది 500. ఓకే. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఇన్ కేస్ మనం ఔట్ సైడ్‌లో అదే ప్రైస్‌ని కన్సోల్ లాక్ చేయడానికి ట్రై చేసామనుకోండి. కన్సోల్ డాట్ లాక్ ప్రైస్. ఇది ట్రై చేస్తే అంటే ఏమవుతుంది అంటే మనము చిల్డ్రన్ దగ్గర నుంచి ప్రైస్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎక్కడ? పేరెంట్‌లో. ఇక్కడేమో మనం ఇందాక చిల్డ్రన్ దగ్గర నుంచి అదే పేరెంట్ దగ్గర నుంచి చిల్డ్రన్‌ని తెచ్చుకుండే. అవునా? సో, ఇక్కడ ఓకే. మిస్సే పోయినట్టుంది. సో, ఓకే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్లాక్ స్కోప్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ లేకపోతే మనము దీని నుంచి తెచ్చుకున్నాం పేరెంట్ దగ్గర నుంచి. అదే పేరెంట్ దగ్గరనే లేదు ఇప్పుడు. ప్రైస్ అనేది పేరెంట్ దగ్గరనే లేదు. నేను ఇక్కడ రాసా ప్రైస్ అని చెప్పి చిల్డ్రన్‌లో ఉంది. సో, ఇప్పుడు ఈ చిల్డ్రన్‌లో ఉంటే మనము మళ్ళీ పేరెంట్‌లో ఇక్కడ కన్సోల్ లాక్ చేస్తున్నాం. ఇక్కడ పేరెంట్‌లో ప్రైస్ అనేది నాకు కావాలి ఇక్కడ నుంచి అని మనము తెచ్చుకుంటున్నాం ఇక్కడి నుంచి. అంటే ఇది ఇక్కడ నుంచి రావాలి ఇటు. ఈ ప్రైస్ అనేది ఈ స్కోప్ నుంచి రావాలి అని ట్రై చేస్తున్నాం. బట్ అది రాదు అన్నమాట. అది యాక్చువల్లీ ఎర్రర్ వస్తది. ఓకే. ఇక్కడ చూస్తే మనకి ప్రైస్ ఈస్ నాట్ డిఫైన్ అని చెప్పేసి ఎర్రర్ వస్తదనమాట. ఓకే. సో, ఓకే. ఇది క్లోజ్ చేస్తున్నది మనకు అవసరం లేదు. ఓకే. సో, ఇప్పుడు మనం చూస్తే ఇది ఎర్రర్ వస్తది. ఓకే. ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఆల్రెడీ కింద ప్రైస్ ఈస్ నాట్ డిఫైన్ లైన్ నంబర్ 28. సో, ఇక్కడ ఇది ఈ లైన్ నంబర్ 28 అంటే ఇది. ఎందుకు అంటే సో, మనము ఎప్పుడైనా గానీ చిల్డ్రన్ దగ్గర నుంచి పేరెంట్స్ ఏం డబ్బులు అడగరు. అంటే ఇది కూడా సేమ్ అనమాట. గ్లోబల్ స్కోప్ అనేది మనకి పేరెంటు, ఈ బ్లాక్ స్కోప్ అనేది చిల్డ్రన్ అనుకున్నాం కదా! సేమ్. సో, అంటే మనలాగానే మనం కూడా మన పేరెంట్స్ ఎలా ఉంటారు? మనం వాళ్ళని అడుగుతాము. ఇది చిల్డ్రన్. సో దట్ ఈ మనము మన పేరెంట్స్‌ని అడుగుతాం. మన పేరెంట్స్ వచ్చి మనల్ని డబ్బులు ఇవ్వమని అడగరు కదా! సో, ఇది అన్నమాట. అంటే ఈ ప్రైస్ అనేది ఈ స్కోప్‌లో గ్లోబల్ స్కోప్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాము. అదే బ్లాక్ స్కోప్‌లో ఉన్నది అనుకోండి ఇక్కడ ఇలా. సో, దీన్ని మళ్ళీ మనము యాక్సెస్ చేయాలి అంటే అవ్వదనమాట. ఇక్కడ బయట. ఓకే. బయట మనం యాక్సెస్ చేయాలి అంటే అవ్వదనమాట. సో, ఇలా మనకి నార్మల్‌గా ఉండే స్కోప్స్‌కి డిఫరెన్స్. సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంటు. సో, అది అంటే దాని యొక్క ప్లేస్ ఎక్కడ ఉంది? ఏంటి? ఓకేనా? దాని ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అని అర్థం అవ్వాలనమాట. ఓకే. సో, ఇది మనకున్న ఈ స్కోప్స్. ఓకే. సో, ఈ బ్లాక్ స్కోప్ అంటే లైక్ ఇఫ్ కండిషన్ కిందకొస్తది, ఫర్ లూప్ కిందకొస్తది, ఫంక్షన్స్ కిందకొస్తాయి. ఓకే. సో, అన్నీ ఆ స్కోప్స్ కిందకొస్తాయన్నమాట. ఆ బ్లాక్‌లో ఏదైతే బ్లాక్‌లో పెడతామో అన్నీ ఆ బ్లాకే అనమాట. ఓకే. ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్ ఉన్నాయి కదా! ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అవి. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉండే స్కోప్స్. ఓకే. సో, అలానే ఇప్పుడు మనము నార్మల్‌గా ఈ కీవర్డ్స్ మనకి వేరియబుల్స్. ఓకే. వేరియబుల్స్‌కి డిఫరెన్స్ చూద్దాం. ఓకే. సో, నార్మల్‌గా మనకి ఆహ్, లైక్ మనం వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయడానికి 3 డిఫరెంట్ వేస్‌లో చేస్తామనమాట. ఓకే. వేరియబుల్స్‌ని మనము డిక్లేర్ చేయాలి అంటే 3 డిఫరెంట్ వేస్‌లో చేస్తామనమాట. అవి వచ్చేసి లైక్ ఓల్డ్ వార్ అనే ఒక లైక్ వేరియబుల్ కీవర్డ్ అనమాట. ఓకే. వేరియబుల్ డిక్లేర్ చేయడానికి ఒక కీవర్డ్. దాన్ని వేరియబుల్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందాక మనం ఎవ్రీ టైమ్ వాడేది లెట్. ఓకే. తర్వాత వచ్చేసి కాన్స్ట్. ఓకే. ఇవి 3 డిఫరెంట్ వేస్‌తో మనము ఒక వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇనిషియలైజ్ లేదా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వార్ గురించి చూద్దాము. ఓకే. సో, ఈ వార్ అనేది ఏంటి అంటే మనకి వేరియబుల్. సో, మన వేరియబుల్‌ని కూడా
ఈ వేర్ అనే కీవర్డ్‌తో కూడా తీసేసుకొని ఓకే. ఇక్కడ వేర్ అని చెప్పి రాసేసుకొని ఇక్కడ మనము ఒక ఫస్ట్ నేమ్ అనుకోండి. ఒక వేరియబుల్ ఫస్ట్ నేమ్ అని చెప్పి నేను చేస్తున్నా. లైక్ ద టెకీ అని చెప్పేసి నేను ప్రింట్ చేస్తున్నా. ఓకే. సో, ఇలా మనము వేర్ పెట్టి కూడా మనము రాసుకోవచ్చు. ఓకే. కన్సోల్ డాట్ లాగ్ ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఓకే. వచ్చేసిందా ద టెకీ అనేది ప్రింట్ అయింది. సో, బట్ ఇక్కడ మనకి వేర్‌తో ఉన్న ఇష్యూ ఏంటి అంటే సో, లైక్ ఇది ఈవెన్ బిఫోర్ ES6 అంటే మనకి ఒకటి ఎక్మాస్క్రిప్ట్ 6 అని చెప్పేసి వెర్షన్స్ వచ్చి ఉండే అనమాట. సో, ఆ వెర్షన్స్ అనేవి అంటే అక్కడ వెర్షన్స్ ప్రకారం మనకి ఎవ్రీ ఇయర్ జావా స్క్రిప్ట్‌లో కొన్ని అప్డేట్స్ వస్తాయి. ఓకే. సో, దాని ప్రకారం మనకి కొన్ని వెర్షన్స్ అనేవి 2015లో వచ్చాయన్నమాట. అదే ES6 వెర్షన్. ఓకే. సో, అందులో మనకి ఈ వేర్ అనేది అంటే ఈ వేర్‌కి బదులుగా ఇంట్రొడ్యూస్ చేసిన లెట్ టు కాన్స్ట్ ఆ బిఫోర్ అంటే 2015కి బిఫోర్ వరకు వేర్‌తో మనకి ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తుండే అనమాట. ఓకే. సో, ఈ వేర్ అనేది దీనివల్ల ఒక చిన్న ఇష్యూ ఏంటి అంటే మనము ఎవ్రీ టైము ఒకసారి ఈ ఫస్ట్ అంటే సేమ్ ఇలా ఇనిషియలైజ్ చేస్తాం కదా! మళ్ళీ వేర్ పెట్టేసి సో, ఇలా మనం మళ్ళీ ఇనిషియలైజ్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ నేమ్ అని. హే బడీ ఇలా. అవునా? సో, ఇలా చేసుకుంటే మనకి ఎర్రర్ అనేది ఏం రాదనమాట. సో, ఇక్కడ చూసుకుంటే కన్సోల్ డాట్ లాగ్ చూస్తే సో, ఇక్కడ చూస్తే ఇదిగోండి హే బడీ మనకి ఇక్కడ యాక్చువల్లీ ఆల్రెడీ ఒక ఫస్ట్ నేమ్ అనే దాంతో ఒక వేరియబుల్ ఆల్రెడీ రిజర్వ్ చేసి ఉంది. రిజర్వ్ అంటే ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంది. సో, బట్ మనం మళ్ళీ అదే వేరియబుల్ అని చెప్పి అదే వేర్ అని చెప్పి రాసి సేమ్ ఫస్ట్ నేమ్‌తో మనం రాసినట్లయితే ఇక్కడ మనకి ఎర్రర్ అనేది రాదనమాట. బట్ చూస్తే మనకి ఇక్కడ ఈవెన్ ఇక్కడ తీసేసా అనుకోండి. ఈ కన్సోల్‌లోకి తీసేసా అనుకో. ఇప్పుడు మనం ఫస్ట్ నేమ్ అని చెప్పి రాస్తే మనకి హే బడీ అని వస్తది. బట్ నాకు కావాల్సింది టెక్కీ అని కావాలి. ద టెక్కీ అని కావాలి. బట్ నేను చూసుకోకుండా నేను ఇలా ఫస్ట్ నేమ్ అని చెప్పి మళ్ళీ అసైన్ చేశా. బట్ నాకు అది చెప్పాలి. అట్‌లీస్ట్ ఫస్ట్ నేమ్ అని ఆల్రెడీ ఉన్నదన్నా చెప్పాలి. లేదు అంటే నాకిప్పుడు ద టెక్కీ అని కావాలి. సో, ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడు అవ్వదు. అప్పుడేం జేయాలంటే దీని వేరియబుల్ అన్నా చేంజ్ జేయాలి. ఇది 1 అని. సో, అప్పుడైతే గాని రాదు. ఇది చేంజ్ చేస్తే గాని ఇది రాదు. సో, ఇలా ఉన్నప్పుడు మనకి ఇది కైండ్ ఆఫ్ ఇష్యూ అనమాట. సో, నేను సమ్‌వేర్ అరౌండ్ మనకి రియల్ టైమ్‌లో అయితే ఏమవుతదంటే ఇప్పుడంటే 2 లైన్స్ ఇక్కడికిక్కడే రాసాం గానీ, బట్ రియల్ టైమ్‌లో అయితే మనకి లైన్స్ ఆఫ్ కోడ్ పెద్దగా అవుతదనమాట. సో, అప్పుడేమవుతది అంటే మనం ఫస్ట్ నేమ్ అని ఆల్రెడీ ఒకసారి ఎక్కడో ఒక దగ్గర ఇనిషియలైజ్ చేస్తాము. మళ్ళీ డౌన్‌లో అదే నేమ్‌తో మనం మర్చిపోయి కనుక మేబీ సేమ్ వేరియబుల్ కనుక ఇనిషియలైజ్ చేసామనుకోండి, అదే డిక్లేర్ చేసామనుకోండి, మనకి ఈ ఇక్కడ అంటే సెకండ్ టైమ్ ఇనిషియలైజ్ చేసిన కోడ్ అనేది వస్తదనమాట. బట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్‌ది పైన ఫస్ట్‌లో రాసిన వేరియబుల్ డేటా అనేది కావాలి అని నేను అనుకుంటున్నా. బట్ నాకు ఇది వస్తది. సో, అలాంటప్పుడు ఇష్యూ. అప్పుడు మనకేం జేయాలి ఆల్రెడీ వేరియబుల్ ఉంటే నాన్న చిటికన్న ఆల్రెడీ వేరియబుల్ అనేది ఉంది. మళ్ళీ డిక్లేర్ చేయొద్దు అని చెప్పాలనమాట. బట్ ఇది చెప్పదు. ఈ వేర్ అనే కీవర్డ్ అనేది మనకు చెప్పదనమాట. అది సింపుల్‌గా ప్రీవియస్‌గా ఉన్న మెమరీ లొకేషన్‌లో దీన్ని రీప్లేస్ చేసి మనకి చూపిస్తదనమాట. ఇది కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ అనమాట. లైక్ మనము అది కొద్దిగా అది ప్రాపర్‌గా లేదు లిటరల్లీ చెప్పాలంటే. సో, అది వేరియబుల్ నేమ్స్ ఆల్రెడీ రీప్లేస్ చేస్తూ పోతున్న కొద్దీ మనకి సేమ్ వేరియబుల్స్ కనుక మనం మర్చిపోయో లేకుంటే గుర్తుకు లేకనో ఏదో ఒకటి ఇంకా మనం సేమ్ వేరియబుల్స్ కనుక డిక్లేర్ చేసామనుకోండి. సో, అది రీప్లేస్ చేస్తది. ఓకే. దట్స్ గోయింగ్ టు లీడ్స్ ది బగ్స్ అనమాట. అంటే కోడ్ రన్ అవ్వదు ప్రాపర్‌గా. రన్ అయినా గానీ మనకి అనుకున్న బిహేవియర్, అనుకున్న అవుట్‌పుట్ అనేది ప్రాపర్‌గా రాదు. ఓకే. అది మనకున్న డిసడ్వాంటేజ్. సో, అలా ఉన్నాయని చెప్పేసే వాళ్ళు ఏం చేస్తారు జావా స్క్రిప్ట్ వాళ్ళు అంటే ఈ ఎక్మా స్క్రిప్ట్ అని మనకి స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఈ లెట్ అనే కాన్స్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే. లెట్ అండ్ కాన్స్ట్. ఓకే. సో, ఈ లెట్ అనేది మనకి దాని ఫుల్ ఫార్మ్ ఏం లేదు. లైక్ లెట్ అంటే లెట్టే అంటారు. సో, దీన్ని మనం ఇలా లెట్ అని చెప్పి అదే మనం ఇలా ఫస్ట్ నేమ్ అని చెప్పి రాసుకున్నాం అనుకోండి సేము ఇదిగో ద టెక్కీ అని చెప్పి రాసామనుకోండి. సో, ద టెక్కీ అని చెప్పి రాస్తే సో, సేము అదే ఈ వేరియబుల్ ఉంది. సో, ఇప్పుడు మనము అదే వేరియబుల్‌ని మనం మళ్ళీ రాసినట్లయితే లెట్ ఫస్ట్ నేమ్ అని చెప్పి రాసినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ ఫస్ట్ నేమ్. ఇక్కడ ఇది కూడా సేమ్ అనమాట. ఇది ఆల్రెడీ ఉంటే బాబు ఇది ఆల్రెడీ ఉంది. నువ్వు ఎందుకు మళ్ళీ డిక్లేర్ చేస్తున్నావు అని చెప్పి చెప్తుందనమాట అది మనకి. సో,
సో, అందుకే మనము ఈ ఫస్ట్ నేమ్‌ని మళ్ళీ అసైన్ చేయొద్దు. ఓకే. సో దట్ అప్పుడే మనకు తెలిసిపోతది. ఈవెన్ ఇక్కడనే కాదు. ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్ అని చెప్పి నేను ఎక్కడో ఒక దగ్గర టాప్‌లో ఇనిషియలైజ్ చేశాను అనుకో ఇక్కడ. సో, ఈవెన్ ఇక్కడున్నా గానీ మనకి ఇక్కడ రాసామనుకోండి సేమ్ ఎర్రర్ వస్తది. ఇదిగో ఐడెంటిఫైయర్ ఫస్ట్ నేమ్ హాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్ ఎట్ స్కోప్ 187 అంటే ఇక్కడ 187లో నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది పైన అని చెప్పేసి చెప్తుందనమాట. ఓకే. సో, అది. సో, ఇక్కడ మనం చూడగానే అర్థమైపోతది. ఓహో! ఇక్కడ ఆల్రెడీ సేమ్ వేరియబుల్ ఎక్కడో మనకి ఉంది టాప్‌లో అని చెప్పేసి అర్థమైపోతదనమాట. సో, అప్పుడు మనం ఏం చేస్తాం ఫస్ట్ నేమ్ 1 2 అని చెప్పి ఇలా రాసేసుకొని దీనికి మనము కొత్తగా వచ్చిన డేటాని మనం రాసేసుకుంటామనమాట. సో, ఇది నార్మల్‌గా ఇలా లెట్ అనే కీవర్డ్ మనకి హెల్ప్ అవుతదనమాట. అంటే మనం మల్టిపుల్ టైమ్స్ సేమ్ ఉన్నదాన్ని మనం అంటే రాయలేము. సేమ్ వేరియబుల్ మనం రాయలేము. బట్ మనం రీఅసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రీఅసైనింగ్ చేసుకోవాలి అంటే సమ్ డేటా ఇప్పుడు ఉంది. సో, ఇప్పుడు సేమ్ లెట్ అనే వేరియబుల్‌తో ఫస్ట్ నేమ్ అని చెప్పి రాసామనుకో. హలో అని చెప్పి రాసామనుకో. సో, ఇప్పుడు ఎర్రర్ వస్తది. సో, ఇప్పుడు ఎలాగో ఎర్రర్ వస్తది. ఓకే. అదే మనకి ఈ ఫస్ట్ నేమ్ పోయి ఇది రీప్లేస్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇందాకనేమో ఇది వేర్ అని ఉన్నా గానీ రీప్లేస్ అవుతది. బట్ ఇది సేమ్ లెట్ అని చెప్పేసి రాస్తే రీప్లేస్ అవ్వదు. ఓకే. ఎర్రర్ వస్తది. బట్ మనకి రీప్లేస్ అవ్వాలి అని అనుకోండి. సో, ఇది లెట్ తీసేయాలి. లెట్ తీసేసినట్లయితే మనకి అది లైక్ దట్ ఎక్కి వెళ్ళిపోయి అది రీప్లేస్ అవుతదనమాట. ఓకే. సో, ఇది లైక్ ఫస్ట్ నేమ్. ఓకే. ఇలా చేస్తే ఈ దట్ ఎక్కి వెళ్ళిపోయి మనకి హలో అని చెప్పి రీప్లేస్ అవుతదనమాట. ఇలా మనం ఏదైనా రీప్లేస్ చేయాలి అంటే మాత్రం వితౌట్ లెట్ అనేది వాడాలి. లేదు మనకు కొత్త వేరియబుల్ అనేది కావాలి అంటే లెట్ తీసుకోవాల్సి వస్తదనమాట. ఓకే. సో, ఇది మనకుండే నార్మల్‌గా లెట్. ఓకే. అదే మనకి కాన్స్టాంట్ అనమాట. ఓకే. లెట్ అనేది కాన్స్టాంట్. ఓకే. సో, ఈ కాన్స్టాంట్ అనేది మనకి కాన్స్టాంట్‌గా ఉంటది. లైక్ మనం మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదనమాట. సో, దీనికి మనము ఇలా కాన్స్టాంట్ పెట్టి సో, మనకి ఫస్ట్ ఓకే. నేమ్ అని చెప్పి రాద్దాం ఒకటి. సో, ఇలా నేమ్ అని చెప్పి రాసి హే అని చెప్పి రాసామనుకోండి. సో, ఇలా ఉన్నప్పుడు మనం మళ్ళీ సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసి ఇక్కడ నేమ్ అని చెప్పి రాస్తే హే అని వస్తది. ఓకే. వచ్చిందా? ఇది హే. ఓకే. బట్ ఇక్కడ నువ్వు నేమ్‌ని మళ్ళీ నువ్వు ఏదైనా చేంజ్ చేయడానికి ట్రై చేస్తే వితౌట్ యూజింగ్ కాన్స్ట్ లైక్ హలో బడీ అని చెప్పి ఇలా రాయండి. ఇలా రాస్తే మనకి ఇక్కడ మనం చేంజ్ చేయలేమనమాట. అది కాన్స్టాంట్ వేరియబుల్. సో, కాన్స్టాంట్ వేరియబుల్‌ని మనం చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఇదిగోండి చూసారా ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ వచ్చేసి అసైన్‌మెంట్ టు కాన్స్టాంట్ వేరియబుల్. ఓకే. అసైన్‌మెంట్ టు కాన్స్టాంట్ వేరియబుల్ వచ్చిందా? సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ యొక్క వేరియబుల్ అనేది అంటే ఏమవుతదంటే ఆల్రెడీ ఇది కాన్స్టాంట్‌గా ఉంది. దాని మీనింగే అదనమాట. సో, మనకి కాన్స్టాంట్ అంటే ఫిక్స్‌డ్‌గా ఉంటదనమాట. దాన్ని మనము ట్రై చేసామనుకోండి చేంజ్ చేయడానికి అది అవ్వదు. అది యాక్చువల్లీ అవ్వదనమాట. సో, అలాంటప్పుడు మనకి ఏదైనా మనకి ఫిక్స్‌డ్‌గా ఉండాలి వేరియబుల్స్ మనం మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండొద్దు అనుకుంటే మనము ఈ కాన్స్ట్ అని చెప్పేసి వాడతామనమాట. ఓకే. సో, అలా మనకి ఉంటుంది. ఈవెన్ మనము ఇది రీఅసైన్ చేయడానికి ఉండదు. ఏం చేయడానికి ఉండదనమాట. ఇలా ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఈవెన్ నువ్వు ఇలా చేసినా గానీ అది ఎర్రర్ కిందకే వస్తది. ఇక్కడ అది కూడా సేమ్ మిస్సింగ్ ఇనిషియలైజర్ ఇన్ కాన్స్ట్ డిక్లరేషన్ ఎట్ లైన్ నంబర్ 194 ఇదే. సో, ఇక్కడ మనం ఈవెన్ ఇలా డిక్లేర్ చేయడానికి కూడా మనకి ఉండదనమాట. సో, పక్కా వేరియబుల్ అనే మొత్తము ఇనిషియలైజ్ చేయాలి. ఫిక్స్‌డ్‌గా ఉంటది. లైక్ ఈవెన్ ఏదో ఒకటి. సో, లైక్ 100 అది ఫిక్స్‌డ్ ప్రైస్ అనుకోండి. ఇది ప్రైస్ అనుకుంటే ఫిక్స్‌డ్‌గా ఉంటది. నువ్వు మళ్ళీ చేంజ్ చేయడానికి ట్రై చేసావనుకో అది అవ్వదు. అస్సలవ్వదు. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ నేను ప్రైస్ అని చెప్పేసి లైక్ 150 అని చెప్పి రాసాననుకో. సో, ఇదిగో చూసారా ఎర్రర్ వస్తుంది. సేమ్ అసైన్‌మెంట్ టు కాన్స్టాంట్ వేరియబుల్. అది లైన్ నంబర్ 196 ఇదే. వచ్చిందా? సో, ఇలా ఉంటదనమాట. ఈ యొక్క ఈ కాన్స్టాంట్ థింగ్. ఓకే. సో, ఇది మ్యాటర్. ఓకే. సో, ఇక్కడ ఇది. ఓకేనా? ఇవి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రిక్ట్ మోడ్ అండ్ హోస్టింగ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే. సో, హోస్టింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఫస్ట్ చూద్దాము. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి ఓకే. హోస్టింగ్ అండ్ స్ట్రిక్ట్ అని చెప్పి చూద్దాము. స్ట్రిక్ట్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో, ఈ హోస్టింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఎప్పుడొస్తదంటే మనం వేర్‌తో ఏదైనా వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయడానికి హెల్ప్ అవుతదనమాట. అంటే వస్తదనమాట. అంటే హోస్టింగ్ అంటే ఏం లేదు.
మనము బిఫోర్ డిక్లేరింగ్ ది వేరియబుల్స్ వీ కెన్ యాక్సెస్ దెమ్ అనమాట. అంటే మనము అంటే నార్మల్‌గా మనకు తెలిసింది ఏంటి, డిక్లేర్ చేసిన తర్వాతనే ఇక్కడ మనకి నేము డిక్లేర్ చేసిన తర్వాతనే హలో అని చెప్పి ఇక్కడ దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ అంటే మనం వాడుకోవచ్చు. కన్సోల్.లాగ్ వచ్చేసి మనకి నేమ్. ఓకే. ఇలా చేసుకుంటే దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అవునా? సో, ఇక్కడ. సో, ఇలా మనకొచ్చింది. బట్ అదే హోస్టింగ్ అనే కాన్సెప్ట్ ఏమవుతదంటే ఇది టాప్‌లోకెళ్తది. అంటే మనము ఈవెన్ అంటే ఈ లైక్ ఇనిషియలైజ్ చేసేదానికంటే ముందు ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అది వితౌట్ యూజింగ్ ద లెట్ కాదు, వార్‌తోనే మాత్రమే ఇది అవుతది. సో, ఇలా చూస్తే మనకి సేమ్ ఇది లెట్‌తో చేసామనుకో, సరే ఫస్టు వార్‌తో చేద్దాము. స్టిల్ వి కెన్ సీ ది ఆహ్, ఓహ్! సారీ. నేమ్ అనేది ఎక్కడైనా ఉందా ఆల్రెడీ? ఓకే. లేదు. ఓకే. వచ్చింది. సారీ. అది రీలోడింగ్ ప్రాబ్లమ్ అనుకుంటా. యెస్. సో, ఇక్కడ చూసారా? మనకి నేము, సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రింట్ అయింది. ఈవెన్ మనం బిఫోర్ అంటే ఇనిషియలైజింగ్ అంటే ఇక్కడ డిక్లేర్ చేయడానికంటే ముందు మనకి నేమ్‌ని యాక్సెస్ చేసుకున్నాం. అది టాప్‌లో. సో, మనకి వార్‌తో చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసిందనమాట. హలో అని చెప్పేసి. వచ్చిందా? సేమ్ అవుట్‌పుట్ లైన్ నంబర్ 196 ఇక్కడ నుంచి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇదే హోస్టింగ్ కిందకొస్తదనమాట. అంటే హోస్టింగ్ అంటే ఏం లేదు. సో, మనము ఈవెన్ బిఫోర్ డిక్లేరింగ్ ది వేరియబుల్స్ మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టాప్‌లో ఏదైనా మనం వాడుకోవచ్చనమాట. ఇవి మనకుండే థింగ్స్. అదే మనము లెట్‌తో గనుక చేసినట్లయితే అది అవ్వదు. మనకిక్కడ ఎర్రర్ వస్తదనమాట. ఇక్కడ మనకి సో, ఇదిగో కెనాట్ యాక్సెస్ నేమ్ బిఫోర్ ఇనిషియలైజేషన్. అంటే మనకి లెట్ అండ్ ఈ యొక్క కాన్స్ట్‌తో కూడా అవ్వదు. ఓకే. ఇవి కాన్స్‌తో అవ్వదనమాట. ఓకే. సో, ఇది అవ్వదు. ఈ కాన్స్‌తో అయినా, లెట్‌తో అయినా సేమ్ ఎర్రర్. కెనాట్ యాక్సెస్ నేమ్ బిఫోర్ ఇనిషియలైజేషన్. అంటే మనము ఇనిషియలైజ్ చేసేదానికంటే ముందు మనము యాక్సెస్ చేయలేమనమాట. అందుకే అంటే ఇవి ఏమవుతదంటే ఈ లెట్ అండ్ కాన్స్ట్ ఒక బ్లాక్ స్కోప్‌లో ఉంటాయి. అందుకే వీటిని బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్స్ అంటారు. ఓకే. సో, ఇవి మనకి ఇలా హోస్ట్ అవ్వడానికి అవుతాయి. బట్ అవి యాక్సెస్ చేయలేదు. హోస్ట్ అయిన నేమ్‌ని యాక్సెస్ చేయలేదు. వాటికి ఒక జోన్ అనేది ఉంటదనమాట. ఆ జోనే వచ్చేసి మనకి టీడీజెడ్ అంటారు. టీడీజెడ్. ఓకే. టీడీజెడ్ అంటే టెంపోరల్ డెడ్ జోన్. టీడీజెడ్. ఓకే. టీడీజెడ్ అంటే టెంపోరల్ డెడ్ జోన్ అంటారు. సో దట్ దే హోస్టెడ్ బట్ స్టిల్ దే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెస్ ది యాక్చువల్ వాల్యూ. సో, దాన్నే టీడీజెడ్ ఆర్ టీడీజీ అంటారు. ఓకే. టీడీజీ టెంపోరల్ డెడ్ జోన్. ఓకే. సో, ఇలా ఉంటే మనము అది యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తది. బట్ అది అవ్వదు. సో, దాన్నే ఆ జోన్‌లో ఉండడం అంటారు. ఓకే. అది అలా ఉంటే అవ్వదు. అదే మనం వార్‌తో అయితే వి కెన్ డూ దట్. ఓకే. మనం వార్‌తో అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, అందుకే వార్ అనేది గ్లోబల్ స్కోప్ కిందకి వస్తదనమాట. ఓకే. గ్లోబల్ స్కోప్ కిందకి వస్తాయన్నమాట. సో, ఇప్పుడు మనం యాక్సెస్ చేయలేము. ఓకే. సో, ఇది మనకుండే ఈ యొక్క హోస్టింగ్ అనే కాన్సెప్ట్. ఓకే. సో, తర్వాత మనకి స్ట్రిక్ట్ మోడ్. సో, స్ట్రిక్ట్ మోడ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతాయి మనకి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్‌గా లైక్ ఇలా లైక్ ఛానెల్ అని చెప్పి ఒకటి రాస్తున్నా. ఓకే. డైరెక్ట్‌గా వితౌట్ యూజింగ్ ఎనీ వార్ లెట్ కాన్స్ట్. ఓకే. సో, ఛానెల్ వచ్చేసి ద టెకీ ఇన్ తెలుగు అనుకోండి. సో, ఇక్కడ మనకి వచ్చింది ఇది ఒక కైండ్ ఆఫ్ వేరియబుల్. సో, ఇప్పుడు మనం దీన్ని కన్సోల్‌లోకి చేస్తే మనకి ఏమవుతది అంటే ఓకే. మనకి యాస్ ఇట్ ప్రింట్ అనేది వస్తది. ప్రింట్ అనేది వస్తది. స్టిల్ యూ కెన్ సీ. బట్ హౌ? మనకి మనం ఏమనుకున్నాము? ఏదైనా వేరియబుల్‌ని డిక్లేర్ చేయడానికి వార్, లెట్, కాన్స్ట్‌తో వాడాలి అనుకున్నాం. యెస్. రైట్. బట్ స్టిల్ వితౌట్ యూజింగ్ లెట్, వార్, కాన్స్ట్ వి కెన్ ఏబుల్ టు డిక్లేర్ అనమాట. వి కెన్ ఏబుల్ టు డిక్లేర్ ది వేరియబుల్స్. యాహ్! సో, ఇక్కడ ఇదే అనమాట డిసడ్వాంటేజ్. సో, మనకి జావా స్క్రిప్ట్‌తో వర్క్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో, యాహ్! ఇక్కడ మనము ఏం లేకున్నా అంటే వార్, లెట్, కాన్స్ట్ లేకున్నా గాని వి కెన్ ఏబుల్ టు డిక్లేర్. బట్ ఓకే. సో, బట్ ఇక్కడ ఇది అలా చేయొద్దు. మనకది పక్కా ఎర్రర్ చూపెట్టాలి. రైట్. ఇక్కడ ఎర్రర్ అనేది చూపెట్టాలి. ఈవెన్ యూ కెన్ సీ సమ్ ప్రైస్ అని చెప్పి నేను మళ్ళీ రాస్తా. సో, ఇక్కడ 150. అదే మనము ఇక్కడ కన్సోల్.లాగ్ చేసుకున్నా గాని ప్రైస్ సేమ్ ఎర్రర్. అంటే సేమ్ ఎర్రర్ వస్తుంది. సేమ్ మనకి 150 వస్తది. బట్ స్టిల్ వి ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ ఎర్రర్స్. యూ కెన్ సీ. బట్ ఎర్రర్ రావాలిక్కడ. ఎందుకంటే మనం ఏం వాడట్లేదు. లెట్, వార్, కాన్స్ట్ ఏం వాడట్లేదు. యెస్. సో, ఇలా మనకి ఈ బిహేవియర్ అనేది లైక్ డిఫరెంట్‌గా ఉంది జావా స్క్రిప్ట్.
మనం వేరియబుల్స్ లేకుండా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అని. సో, అలా చేసుకుంటే అది మనం చేయొద్దు యాక్చువల్లీ. ఇది బ్యాడ్ ప్రాక్టీస్ కిందకొస్తది. సో, అందుకే మనకి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటి అంటే స్ట్రిక్ట్ మోడ్. ఓకే. సో, దీన్ని మనం ఇక్కడ ఎప్పుడైనా గాని టాప్‌లో పెట్టాలనమాట. సో, ఇక్కడ టాప్‌లో పెట్టినట్లయితే ఏమవుతదంటే సో, ఈ స్టార్టింగ్ నుంచి అంటే కంపైలేషన్ అనేది స్ట్రిక్ట్‌గా అవుతదనమాట. సో, దానికోసం మనకి ఇక్కడ యూజ్ స్ట్రిక్ట్ అని చెప్పేసి పెట్టాల్సి ఉంటదనమాట స్ట్రింగ్‌లో. సో, ఇలా పెట్టినట్లయితే డైరెక్ట్‌గా ఏమవుతదంటే సో, ఇక్కడ నుంచి అంటే ఎప్పుడైనా ఇది టాప్‌లో పెట్టాలి. సో, ఇలా టాప్‌లో పెట్టినట్లయితే మనకి రిమైనింగ్ కోడ్ అంతా ఇక్కడ డౌన్‌లో ఉన్న కోడ్ అంతా స్ట్రిక్ట్‌గా కంపైల్ అవుతది. బట్ దాన్ని తీసుకొచ్చి మీరు ఎక్కడో లైన్ నంబర్ ఇక్కడ పెట్టారనుకోండి. సో, ఈ మధ్యలో ఉన్న కోడ్ అంతా అవ్వదు. బట్ అలా చేయొద్దు మనము. ఓకే. ఎప్పుడైనా యూజ్ స్ట్రిక్ట్ అని టాప్‌లో పెట్టాలి. సో, ఇప్పుడు ఇలా పెట్టినట్లయితే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకే. యూ కెన్ సీ. ఇదిగో చూసారా ఇప్పుడు ఛానెల్ ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే మనము వార్ లెట్ కాన్స్ట్‌తో మనం పెట్టినంత వరకి అది డిఫైన్ చేయనంత వరకు అంటే డిఫైన్ చేయలేదు అన్నమాట. సో, ఇప్పుడు మనము దీనికి వారు లేదు, లెట్ లేదు, కాన్స్ట్ లేదు. లేకపోవడం ద్వారా అది డిఫైన్ చేయలేదు. సో, అందుకే ఇక్కడ డిఫైన్ అనేది చేయలేదు. అందుకే అది ఈ ఎర్రర్ అని ఇప్పుడు చూపిస్తుందనమాట. ఇందాక చూపెట్టలేదు. ఎప్పుడు మనం ఈ యూజ్ స్ట్రిక్ట్ అని పెట్టక ముందు. ఓకే. యూజ్ స్ట్రిక్ట్ అని పెట్టక ముందు మనకి ఇదిగో ఇప్పుడు నేను మళ్ళీ తీసేస్తున్నా. ఓకే. తీసేస్తున్నా. యూ కెన్ సీ వచ్చింది. బట్ అదే నేను పెడుతున్నా మనకి ఎర్రర్ వస్తది. సో, అదనమాట. అంటే యూజ్ స్ట్రిక్ట్ అనేది స్ట్రిక్ట్‌గా కంపైల్ చేయడానికి హెల్ప్ అవుతదనమాట. ఓకే. స్ట్రిక్ట్‌గా ఈ కోడ్‌ని కంపైల్ చేయడానికి హెల్ప్ అవుతది. ఓకే. ఇక్కడ లెట్ ఇప్పుడు రాయి ఛానెల్ అని వస్తది. ఇప్పుడు ప్రైస్ ఈస్ నాట్ డిఫైన్ వస్తది. ప్రైస్ ఈస్ నాట్ డిఫైన్. ఓకే. సో, అది మ్యాటర్. ఓకే. ఇలా ఉంటుంది. వచ్చింది. ఇప్పుడైతే మనకి ప్రాపర్‌గా వస్తది. సో, ఇలా యూజ్ స్ట్రిక్ట్ అనేది మనకి స్ట్రిక్ట్‌గా కంపైల్ చేయడానికి హెల్ప్ అవుతదనమాట. సో, దీన్నే స్ట్రిక్ట్ మోడ్ అని చెప్పేసి కూడా అంటారు. ఇది లైక్ ఇంటర్వ్యూ క్వెషన్. సో, అది మనకుండే ఈ యొక్క స్ట్రిక్ట్ మోడ్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఆహ్, ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉండే స్ట్రిక్ట్ మోడ్ అండ్ హోస్టింగ్. ఓకే. అండ్ యాహ్! ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకోవడం ఏంటంటే కామెంట్స్ అనమాట. లైక్ కామెంట్స్. మనం కామెంట్స్ గురించి మాట్లాడుకోలేదు. సో, ఇవి మనకి నార్మల్‌గా కామెంట్స్ అంటారు. సో, మనకి కామెంట్స్ అంటే సో, మనకి ఇలా కామెంట్స్ లైక్ 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి మనకి. ఓకే. సో, వి ఆర్ హావింగ్ 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ జేఎస్. సో, ఈ కామెంట్స్ అనేవి ఎందుకు హెల్ప్ అవుతాయంటే, ఇక్కడ మనము ఏదైనా అంటే ఏదైనా మనకి అంటే ఇప్పుడు అవసరం లేదు. లైక్ అంటే దీని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సమ్ కోడ్ ఉంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో మనం ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఎక్స్‌ప్లెయిన్ జేయాలంటే మనం వి హావ్ టు రైట్ సమ్ కామెంట్ అన్నమాట. సో, ఈ కామెంట్స్ అనేవి ఏదైనా చెప్పడానికైనా గానీ, దేని గురించైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైనా అంటే ఇక్కడ వితిన్ ద కోడ్. సో, నేను ఒక కోడ్ రాసాను. ఇమాజిన్ జేసుకోండి. సమ్ కోడ్‌ని నేను రాసాను. దాన్ని నేనేం రాసానో నాకు తెలుసు. బట్ పక్కన వాళ్ళకి కూడా పక్కన వేరే డెవలపర్ ఎవరైనా చూసారనుకోండి నా కోడు. సో, తనకు కూడా అర్థం గావాలి. సో, అర్థం కావాలంటే మనము కామెంట్స్ రూపంలో అది ఏం చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలనమాట. సో, ఇలా చెప్పేదాన్ని మనం కామెంట్స్ అంటారు. సో, ఈ కామెంట్స్ చేయడం ద్వారా మనకి బ్రౌజర్ అనేది ఈ కోడ్‌ని అంటే మనం ఏదైతే రాసామో అది మనకి ఇగ్నోర్ చేస్తదనమాట. అంటే దాన్ని కంపైల్ చేయదు. ఓకే. సో దట్ మనకి ఎర్రర్స్ అనేవి రావు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లెట్ అడిషన్ లేదంటే సమ్ అని చెప్పి రాసుకోండి. సో, దీన్ని మనం ఏం చేస్తున్నాం ఓకే. లైక్ 10 ప్లస్ ఒక 15 ఓకే. సో, ఇప్పుడు నేను ఇది సమ్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసి సమ్ అని చెప్పి రాస్తున్నా. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా సమ్ అనేది చేశా. ఓకే. సో, దాన్ని మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎగ్జాంపుల్ కింద మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నా. ఓకే. సో, థిస్ లైన్ ఇక్కడ ఓకే. థిస్ లైన్ ఈజ్ డూయింగ్ ది సమ్ ఆఫ్ 2 నంబర్స్. సో, దట్ ఇక్కడ నేను ఇలా రాసా కదా! ఇది ఈజ్ ఐడీ కాదు సారీ. సో, ఇక్కడ ఓకే. సో, ఇప్పుడు ఇలా రాసా గదా! ఇలా రాస్తే మనకి వేరే ఎవరైనా డెవలపర్ వచ్చి చూడగానే ఇది చదవగానే ఆయనకి అర్థమైపోతాయన్నమాట. ఓహో! ఓకే. ఇది సమ్ చేస్తుంది అని. సో, ఇప్పుడంటే ఈజీ ఉందిలే అర్థమైపోతాయి. బట్ మనకి ఇంకా కోడ్ అనేది ప్రాజెక్ట్‌లో పోతున్న కొద్దీ కాంప్లెక్స్‌గా ఉంటది. సో, అప్పుడు మనము ఈ కామెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో, ఇలా కనుక మనం రాసినట్లయితే ఇలా డబుల్ స్లాషెస్ కనుక పెట్టి రాసినట్లయితే దీన్ని
సింగిల్ లైన్ కామెంట్ అంటారు. సింగిల్ లైన్ కామెంట్ అంటే ఒకటే లైన్‌కి మనం కామెంట్ చేస్తున్నట్టు. అదే మల్టీ లైన్ కావాలనుకోండి. సో, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇలా స్లాష్ స్టార్ అని చెప్పి రాసి ఇక్కడ మళ్ళీ స్టార్ స్లాష్ పెడితే దీన్ని మల్టీ లైన్ కిందకొస్తుంది. మల్టీ లైన్ అంటే ఇలా మనం లైన్స్ కిందక మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా మనం లైన్స్ ఇలా డివైడ్ చేసుకోవచ్చనమాట ఇది. ఓకే. సో, ఇలా డివైడ్ చేసుకొని ఇది మల్టీ లైన్ కిందకొస్తది. ఓకే. మల్టీ అంటే చాలా. సింగిల్ అంటే ఒకటే సింగిల్ లైన్. సో, ఇలా మనము కామెంట్ చేసుకొని దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయొచ్చనమాట. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉండే ఈ యొక్క ఈ కామెంట్స్. ఓకే. సో, ఇలా ఓకే. ఇది నేను మళ్ళీ ఇలా పెట్టేస్తున్నా. బట్ దట్స్ ఓకే. సో, యాహ్! ఇవి మనకున్న థింగ్స్ అన్నమాట. సో, యాహ్! విల్ సీ యూ టుమారో. థాంక్ యూ సో మచ్.